హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నిన్న మాత్రం చేసుకున్న పూజ అండి. ఇది నేను గడపకి గురువారం రోజున నిన్న చేసుకున్నానండి. నిన్న హనుమాన్ జయంతి కదండీ! దాన్ని తలుచుకొని ఈ పనులన్నీ చేసుకున్నానండి. ఎందుకంటే ఏదన్నా పండగుందంటే స్పెషల్‌గా చేయాలనిపిస్తదండి. అంతే ప్రతిరోజు చేసుకునేదైనా గూడా ఒకరోజు ఏదో స్పెషల్‌గా అనిపిస్తదండి. కానీ చాలా లేట్‌గా లేచానండి నిన్న. నాకు తలనొప్పి లేస్తుందండి. దానివల్ల నేను లేవలేకపోయాను. ఇంకా మనమే చేయాలి కదండీ! ఇంక చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎలాగో అలా 5:30కి లేచి ఇంక తెల్లవారిందండి. అన్ని పనులు చేసుకుంటూ ఉంటే 7 అయిందండి. మొత్తం గడప దగ్గర అంతా చేసుకొని లోపలికొచ్చేటప్పటికి ఇంక చాలా లేట్ అయిందండి. నిన్నైతే మాత్రం పూజ అయితే మాత్రం చేసేటప్పుడు ఆ తలనొప్పి ఎక్కడికి ఎగిరిపోయిందో నాకు తెలీదండి. ఇంకా శ్రీరామచంద్రుడిని తలుచుకొని, రామ నువ్వెక్కడున్నా కూడా శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకొని, ఇంకా నా తలనొప్పి నేను పూజ చేసుకునేటట్టయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ఈరోజు. లేదంటే ఇంక ఇలాగే అనుకున్నాను. పొద్దున మనసులో అనుకున్నానండి. ఇంకా స్వామివారు కనికరించారేమో తెలియదండి. అమ్మవారు కూడా నిన్న గురువారం రోజున పౌర్ణమి కదండీ! అమ్మవారికి చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నానండి నేను. ఆంజనేయ స్వామికైతే నిన్న హనుమాన్ జయంతి కదండీ! దానికి నేను ఈ ఫుల్ వీడియో చేశానండి. మీకు ఈ ఫుల్ వీడియో పెడతాను ఉందండి. చక్కగా నిన్న వడమాల చేసి ఆంజనేయ స్వామికైతే నేను స్పెషల్‌గా పీట పెట్టి ఎప్పుడూ చేయలేదండి. ఇదే చేశాను. ఈసారి మాత్రం అది బావుంటే మాత్రం మీరు ఒక్క లైక్ ఇవ్వండి. ఆ స్వామివారిని తలుచుకొని మనం ఈ పూజ మొదలుపెట్టానండి. నాకైతే నిజంగా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చిందండి. పూజ అంటేనే ఎనర్జీ వచ్చేస్తదండి. ఏ తలనొప్పున్నా, ఏదున్నా ఎగిరిపోతదండి. నాకైతే అలాగే ఉంటదండి. మనసంతా భగవంతుడి మీద పెడతాను. భారమంతా ఆయన మీదే వేస్తాను. అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపైనా సరేనండి. కాసేపైనా సరే. పొద్దంతా మనశ్శాంతిగా ఉండనక్కర్లేదండి. ఆ దేవుడు పూజ చేసేటప్పుడు ఆ నామస్మరణం జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ అంటూ మనం పనిచేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే జై శ్రీరామ అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమండి. రామనామమే ఆయనకి చాలా ఇష్టమండి. మనం చేసేది కొద్దిపాటి పూజ అయినా సరే మంచిగా చేయాలండి రామనామం జపిస్తూ.